High above the mountains there lived a mighty eagle. The eagle was strong, fearless, and respected by all the birds. But there was a secret about eagles that many didn't know. పర్వతాల ఎత్తైన శిఖరాలపై ఒక శక్తివంతమైన గద్ద నివసించేది. ఆ గద్ద బలవంతమైనది, భయం లేనిది, అన్ని పక్షులచే గౌరవింపబడినది. కానీ గద్దల గురించి చాలా మందికి తెలియని ఒక రహస్యం ఉంది. When an eagle grows old, its wings become heavy, its beak turns weak, and its claws lose their strength. At this stage, the eagle cannot hunt properly. Many animals believe that this is the end of the eagle's life. గద్ద వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు దాని రెక్కలు భారంగా మారతాయి, ముక్కు బలహీనంగా మారుతుంది, గోర్లు తమ శక్తిని కోల్పోతాయి. ఈ దశలో గద్ద సరిగ్గా వేటాడలేకపోతుంది. చాలా జంతువులు ఇది గద్ద జీవితానికి ముగింపు అని నమ్ముతాయి. But the eagle chooses a different path. It does something that most creatures in nature cannot even imagine. కాని గద్ద ఒక విభిన్నమైన మార్గాన్ని ఎంచుకుంటుంది. ప్రకృతిలోని చాలా జీవులు ఊహించలేనిది అది చేస్తుంది. The eagle flies high into the mountains and finds a lonely rock. It stays there for months away from everyone. The eagle then begins the hardest transformation of its life. It starts by breaking its old curved beak against the rock. With pain and blood, the eagle waits until a new sharp beak grows. గద్ద ఎత్తైన పర్వతాలలోకి ఎగురుతూ ఒక ఏకాంతమైన రాయిని కనుగొంటుంది. అది నెలల తరబడి అక్కడే అందరికి దూరంగా ఉంటుంది. ఆ తరువాత గద్ద తన జీవితంలోనే అత్యంత కఠినమైన మార్పును ప్రారంభిస్తుంది. అది ముందుగా తన పాత వంకర ముక్కును రాయికి కొట్టి పగులగొడుతుంది. నొప్పి మరియు రక్తంతో కూడి కొత్త పదునైన ముక్కు పెరిగే వరకు గద్ద వేచి ఉంటుంది. Then it uses that beak to pull out its old weak claws. Slowly new stronger claws grow back. తర్వాత ఆ కొత్త ముక్కుతో తన బలహీనమైన గోర్లను ఒక్కొక్కటిగా తీసివేస్తుంది. నెమ్మదిగా కొత్త బలమైన గోర్లు పెరుగుతాయి. Finally, the eagle plucks out its heavy feathers one by one, even though it is extremely painful. చివరికి తన భారమైన పాత రెక్కలను ఒక్కొక్కటిగా పీకేస్తుంది. అది చాలా భయంకరమైన నొప్పి అయినప్పటికీ గద్ద దానిని భరిస్తుంది. For months, the eagle suffers in silence. It has no food, no comfort, only pain and struggle. But after this long process, the eagle is completely renewed. With its new beak, claws and feathers, it becomes stronger than before. నెలల తరబడి గద్ద మౌనంగా బాధపడుతుంది. దానికి ఆహారం లేదు, ఆత్మసాంత్వన లేదు, కేవలం నొప్పి మరియు పోరాటం మాత్రమే ఉన్నాయి. కానీ ఈ దీర్ఘమైన ప్రక్రియ తర్వాత గద్ద పూర్తిగా పునరుద్ధరించబడుతుంది. తన కొత్త ముక్కు, గోర్లు, ఈకలతో అది ఇంతకు ముందు కంటే మరింత బలవంతమవుతుంది. Now the eagle lives for another 30 to 40 years, soaring higher than ever before. ఇప్పుడు గద్ద మరో 30 నుండి 40 సంవత్సరాలు జీవిస్తుంది. ఇంతకు ముందెప్పుడు లేని విధంగా ఎత్తుగా ఎగురుతుంది. This story teaches us something powerful. In life, when we feel weak, broken, or hopeless, it doesn't mean it's the end. Sometimes we need to go through painful changes, leave behind old habits, and rebuild ourselves. Only then can we rise again, stronger, wiser, and braver. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. జీవితంలో మనం బలహీనంగా, విరిగి, ఆశహీనతగా అనిపించినప్పుడు అది చివర అని అర్థం కాదు. కొన్నిసార్లు మనం నొప్పికరమైన మార్పులను ఎదుర్కొని పాత అలవాట్లను విడిచిపెట్టి మనను పునరుద్ధరించుకోవాలి. ఆ తర్వాత మాత్రమే మనం తిరిగి ఎదిగి మరింత బలమైన, తెలివైన, ధైర్యవంతమైన వ్యక్తులుగా మారవచ్చు. Moral: transformation is painful, but it leads to greatness. Never be afraid of change, because it is the only way to achieve a new life and a stronger future. నీతి: మార్పు బాధాకరమైనదే కానీ అది మనల్ని గొప్పదనానికి నడిపిస్తుంది. మార్పును ఎప్పటికీ భయపడకండి, ఎందుకంటే కొత్త జీవితం మరియు బలమైన భవిష్యత్తును సాధించడానికి ఇది ఒకే మార్గం. Don't forget to like, comment, and subscribe.